శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం యభరాజముఖం నమామ. అమరీకబరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ అనుమత్స్మరణాల్లభేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తతః సీతాం ఉపాగమ్య రాక్షస్యో వికృతాననాః పరుషం పరుషానర్హాం ఊచుస్తాం వాక్యమప్రియం. కొంతమంది అమ్మవారిని బెదిరించారు. మళ్ళీ ఇప్పుడు ఇంకా కొంతమంది ఊచుహు అప్రియం వాక్యం, ఏమాత్రం ప్రియం కాని విరుద్ధమైన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి రావణాసురుడి చేత ఆజ్ఞాపింపబడిన మాటల్ని అమ్మవారి యొక్క మహత్వం ఏమిటో తెలియని ఆ అమాయక స్త్రీలు అంటున్నారు. కింత్వం అంతఃపురే సీతే సర్వభూత మనోహరే. నువ్వు చూడటానికి సర్వభూతాలకి మనోహరంగా ఉన్నావమ్మా. అంతవరకు వాళ్ళ యొక్క ఆ మంచితనాన్ని, వాళ్ళ బుద్ధిలో, వాళ్ళ ఊహలో ఉండేటటువంటి ఆ స్వల్పమాత్ర ఆ పవిత్రత్వాన్ని మనం గుర్తించవచ్చు. వాళ్ళు నోరారా ఒక మాట పలుకుతున్నారు, సర్వభూత మనోహరే. నువ్వు చూడటానికి అన్ని భూతాలకి, అందరికీ నువ్వు అందంగానే మనోహరంగానే, నిన్ను చూడంగానే అందరి యొక్క మనస్సులు నీ వైపు ఆకర్షితం అయిపోతాయమ్మా అని దానిని అంత వినయంగా అంత భావంగా అనకుండా అంటున్నారు. మహార్హ శయనోపేతే నవాసం అనుమన్యసే నవాసం అనుమన్యసే. అత్యుత్తమమైన తల్పాల మీద శయనింపటానికి అర్హురాలువైన నువ్వు ఇక్కడ హాయిగా ఎందుకని ఉండటానికి ఇష్టపడలేదు? ఎందుకమ్మా ఇలాగా ఈ నేల మీద ఈ ఆభరణాలు లేకుండా, ఈ ఆహారం లేకుండా ఏమిటి జీవితం అని వాళ్ళు మొట్టమొదట సానుభూతిగా మాట్లాడుతున్నారు. మానుషీ మానుషస్యైవ భార్యాత్వం బహుమన్యసే. నువ్వు మానవకాంతవి, మానవుడికి భార్యగా ఉండటంలో ఏమంత గొప్పతనం ఉందని నువ్వు అనుకుంటున్నావు? నువ్వు ఎప్పుడు కూడా ఏ విధంగానూ ఇంక రాముణ్ణి చేరలేవు కనుక ఆయన నుంచి నీ మనస్సుని మరలించుకో. ప్రత్యాహర మనో రామాతు నత్వంజాతు భవిష్యసి. ఈ రాక్షసేంద్రుడైన రావణుడు ఎటువంటి వాడో తెలుసా? ముల్లోకాలకి అధిపతి. ముల్లోకాల్లోనూ ఉన్న సంపద అంతా ఆయన చేతుల్లో ఉంటుంది. కాబట్టి నువ్వు ఆయనకు భార్యవయ్యి హాయిగా ఉండొచ్చు కదా. త్రైలోక్య వసుభోక్తారం రావణం రాక్షసేశ్వరం భర్తారం ఉపసంగమ్య విహరస్వ యథా సుఖం. నువ్వు మానవకాంతవి అయ్యుండి కూడా ఆ మానవుడైన రాముణ్ణే కోరుకుంటున్నావు. కానీ అతడు మానవుడే, కానీ రాజ్యభ్రష్టుడు కదా, ఏ కార్యాన్ని సాధించలేని వాడు కదా. మానుషి మానుషం తం తు రామం ఇచ్చసి శోభనే. హే శోభనే, ఓ మంగళస్వరూపిణి అయిన తానా, ఇందాక సర్వభూత మనోహరే, ఇప్పుడు శోభనే ఓ మంగళస్వరూపిణి అయిన దానా. ఆయన రాజ్యాత్ భ్రష్టం, ఆయన రాజ్యం నుంచి భ్రష్టుడైపోయినాడు. అసిద్ధార్థం, ఏ కార్యాన్ని సాధించలేడు. విక్లబం
దుఃఖభూయిష్టంగా ఉన్నాడు శోకాకులుడు. త్వం అనిందితే, ఎందుకు నువ్వు ఆయన పట్ల అంత ఆకర్షితం అవుతున్నావు? రాక్షసీనాం వచశ్రుత్వా సీత పద్మనివేక్షణ నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం ఇదం వచనమబ్రవీతు. కళ్ళల్లో నీళ్లు గిర్రం తిరుగుతూ ఉండగా వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని చూసి వాళ్ళకి అసలు ఈ మానవ జీవితం ఏమిటో ఎందుకో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారు పాపం ఆ అమాయక స్త్రీలు. వాళ్ళకి ఉన్న పరిజ్ఞానానికి తగ్గట్టుగానే వాళ్ళు వాళ్ళ యొక్క సంస్కారానికి తగ్గట్టుగా, ఎందుకమ్మా రాముణ్ణి పట్టుకు వేలాడతావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఎవరైనా నిన్ను చూసినట్లయితే నేను చూడంగానే నీ పట్ల ఆకర్షితులు అవుతారు, నువ్వు శుభప్రదమైన ఆకారం గలదానివి, ఆ రాముడికి రాజ్యం లేదు, ఆయన ఏ పని సాధించలేడు, ఇక్కడికి రాలేడు, నిన్ను చేరుకోలేడు, ఈ ముల్లోకాల్లోనూ ఉన్న సంపద అంతా రావణాసురుడు అధీనంలో ఉంది కదా, కాబట్టి నువ్వు రావణాసురుణ్ణి ఎందుకని ఇష్టపడవు? ఇది వాళ్ళు చెప్పేటటువంటి వాదం. దీనికి అమ్మవారు జవాబు చెప్తున్నది. ఇక్కడ అమ్మవారు ఇంతకు పూర్వం రావణాసురుడికి సరి అయిన జవాబు చెప్పింది. రావణాసురుడు ఏ దృక్పథంతో మాట్లాడాడు? కేవలం కామైక దృక్కుగా మాట్లాడాడు. సంపద, కామం, పరాక్రమం, అతని దృష్టిలో కీర్తి, ముల్లోకాల్ని జయించటం, ఇవే అతనికి ప్రధానం. అంతే తప్ప మిగిలిన ఏ విషయం, పైగా రాక్షస రాజ్యంలో నీతి ఏమన్నాడు? తనకు ఎవరిని ఇష్టమై ఏ స్త్రీని ఇష్టపడితే తాను బలాత్కారంగా తెచ్చుకోవటం మా యొక్క ఆచారం అంటున్నాడు. అంతేగాని సర్వజనహితమైన సర్వభూత మనోహరమైనటువంటి ఒకానొక వేద ధర్మం ఉన్నది అనే సంగతి రావణాసురుడికి తెలుసో తెలియదు కానీ అతడు ఆ వేద ధర్మాన్ని ఒప్పుకునే స్థితిలో లేడు. ఆయనకి సరి అయిన జవాబు చెప్పింది. నీ రాజ్యంలో అసలు ధర్మజ్ఞులు ఎవరైనా ఉన్నారా లేరా? ఉంటే వాళ్ళు నీకు సరి అయిన బుద్ధిని ఉపదేశించారా లేదా? ఉపదేశించినా నువ్వు వాళ్ళ మాటల్ని పెడచెవిని బట్టి ఇలా పరదారాపహరణ అనే కృత్యానికి పాల్పడుతున్నావు అంటే నీలో ఏమాత్రం ధర్మబుద్ధి లేదు. నువ్వు కామాతురుడివి, పైగా నువ్వు చెప్పిందే వేదం, నువ్వు చెప్పిందే ధర్మం అంటున్నావు. ఇలాంటి వాళ్ళకి శిక్ష ఒకటే శిక్ష, మరణ శిక్ష. రాముడి కంటబడిన మరుక్షణం నీ యొక్క గర్వం, నీ సంపద, నీతో నువ్వు నశించడమే కాదు, నీతో పాటు నీ నీ పరిపాలనలో ఉన్న అమాయకులైన రాక్షస ప్రజలందరూ కూడా నశిస్తారు. కాబట్టి బుద్ధి తెచ్చుకొని నన్ను తీసుకుని వెళ్ళి శ్రీరామచంద్రుడికి అప్పగించి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరు, అప్పుడు నీ రాజ్యంలో నువ్వు హాయిగా సుఖంగా ఉంటావు. ఇది వేద ధర్మం అని ఆమె చక్కగా చెప్పింది. ఆయనకి ఇంకా కోపం వచ్చింది. అప్పుడేమన్నాడు? వాళ్ళందరినీ పిలిచి, మీరు నేను చెప్తే ఈవిడ వినటం కానీ మీరు ఏ సామధాన భేద దండోపాయాల్లో ఏం ప్రయోగిస్తారో అది ప్రయోగించి ఆవిడ్ని నా దారిలోకి తీసుకురండి అని వాళ్ళతో చెప్తూ ఆ అమ్మవారితో ఏమన్నాడు? నీకు 2 నెలలు గడువిస్తున్నాను, 2 నెలల లోపల నువ్వు నా యొక్క మాట వింటావా సరే, లేదా నిన్ను సంహరించి నీ మాంసాన్ని వండి నాకు ఉదయపు భోజనానికి సిద్ధం చేస్తారు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రావణాసురుడు. ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడారు. ఇప్పుడు అమ్మవారు అంటున్నది, యదిదం లోక విద్విష్టం ఉదాహరథ సంగతాః నైతన్ మనసి వాక్యం మే కిల్బిషం ప్రతిభాతివ. మీరు సరైన మాటలు చెప్పట్లేదు, పాపపు మాటలు చెప్తున్నారు, అవి నా మనసుకి ఎక్కడం లేదు. ఇతడు చేరిన మీరందరూ నాతో చెప్తున్న ఈ మాటలున్నాయే, ఇవి లోక విద్విష్టం, లోక వ్యతిరేకమైన మాటలు. నా మానుషి రాక్షసస్య భార్య భవితుమర్హతి. కొంచెం ఇక్కడ మానవ రాక్షస భేదాన్ని వాల్మీకి చూపిస్తున్నాడు.
మానవ స్త్రీ రాక్షసుణ్ణి వివాహమాటం అనేది నా అర్హతి, అలా చెయ్యదు, తగదు. మీరంతా కలిసి మీ ఇష్టం వచ్చినట్టుగా నన్ను చంపేసి కామం ఖాదత మాం సర్వాగా నకరిష్యామి ఓ వచ, మీ మాట నేను చెయ్యను గాక చెయ్యను. ఓ పని చేయండి, మీరంతా కలిపి నన్ను చంపేయండి, తినేయండి, మీ ఇష్టం. ఒకటే మాట, మానుష స్త్రీ రావణ రాక్షసుడిని రాక్షసుడిని గ్రహించటం అంగీకరించటం జరగదు. ఇప్పుడు ఇంకో దీనోవా రాజ్యహీనోవా అమ్మ యో మే భర్త సమే గురువు, దీనుడైనా సరే రాజ్యహీనుడైనా సరే అతడే నాకు గురువు, అతడే నాకు భర్త. ఇది వేద ధర్మం. ఒక స్త్రీ ఒక పురుషుడు అనేది వేద ధర్మం. ఒక పురుషుడు అనేక భార్యలు అన్నది వేద ధర్మం కాదు. కానీ ఆ విషయంలోకి మనం ఆ తర్వాత వచ్చినటువంటి ధర్మశాస్త్రాలు ఇవన్నీ చెప్పాయి కాబట్టి ఆ విషయంలో మనకి ఎంతసేపు ఆధ్యాత్మిక దృష్టితోటే మాట్లాడుతున్నాం కాబట్టి అది అప్రసక్తం. కానీ వేదోక్తుడైనటువంటి వేదవేద్యుడైనటువంటి పరమ పురుషుడైన శ్రీరాముడు, మహావిష్ణువు శ్రీరాముడుగా అవతరించి అదే మనకి శిరోధార్యం. ఆయన ఏం చెప్పాడు? ఏకపత్ని వ్రతత్వము. ఒకే మాట, ఒకే స్త్రీ, ఒకే పద్ధతి. ఇచ్చిన మాట నెరవేర్చుకోవటమే రాముడు మానవ జాతికి ఉపదేశించే బోధ. అలాగే ఒక భార్యని నువ్వు వివాహం చేసుకునే ముందు తండ్రి చెప్పిన భార్యని పితృకృత మే దారా అన్నాడు. కాబట్టి ఆయన అక్కడ తన వివాహ విషయంలో తండ్రికి గౌరవం ఇచ్చాడు. ఇది వేద సంప్రదాయం. మీరు ఈ సంప్రదాయాలు విడిచిపెట్టి చెప్పే మాట ఇది వేద విరుద్ధమైన మాట అని స్పష్టంగా అమ్మవారు చెప్తున్నది. అతడు దీనుడైనా హీనుడైనా రాజ్యభ్రష్టుడైనా ఎవరైనా నా గురువు ఆయనే, నా భర్త ఆయనే. తం నిత్యం అనురక్త అస్మి యథా సూర్యం సువర్చలాదేవి సూర్యుని యందు ఏ విధంగా శక్తురాలై ఉంటుందో నేను కూడా అలాగే. యథా శచి మహాభాగ శక్రం సముపతిష్టతి, మహాభాగురాలైనటువంటి పరమ పతివ్రత అయిన శచీదేవి ఏ విధంగా దేవేంద్రుణ్ణి అనుసరించి ఉంటుందో, సువర్చల ఏ విధంగా సూర్యుడిని అనుసరించి ఉంటుందో, అరుంధతి వశిష్ఠంచ రోహిణి శశినం యథా లోపాముద్ర యథాగస్యం సుకన్యా చ్యవనం యథా సావిత్రి సత్యవంతంచ కపిలం శ్రీమతి యథా సౌదాసం మదయంతీవ కేశిని సగరం యథా నైషధం దమయంతీవ భైమి పతిమనువ్రత తథా అహం ఇక్ష్వాకువరం రామం పతిం అనువ్రత. వీరందరూ లోకంలో పురాణాల్లో అన్నింట్లోనూ సుప్రసిద్ధులైనటువంటి పతివ్రత మతల్లులు. వారు ఏ విధంగా తమ భర్తల్ని అనుసరిస్తారో ఆ ఏకపత్ని వ్రతులైన ఆ భర్తలు ఆ భార్యలనే తమ యొక్క ధర్మపత్నులుగా స్వీకరించి మరొక అన్య దృష్టి లేని వారు అయి ఉన్నారో వాళ్ళందరూ నాకు ఆదర్శం. అసలు వీళ్ళందరికంటే ముందు చెప్పేది సీతారాముల గురించే. ఆ సీత వాళ్ళని గురించి తాను స్మరిస్తున్నది. నిజంగా అమ్మవారి చేత స్మరింపబడుతున్నారు కాబట్టి వాళ్ళంతా అదృష్టవంతులు అన్నమాట. అదే చెప్తున్నాడు. తథా అహం ఇక్ష్వాకు వరం రామం అనువ్రతాపతిం. సీతాయాః వచనం శ్రుత్వా రాక్షస్యః క్రోధమూర్ఛితాః భర్సయంతి స్మ పరుషైర్వాక్యైః రావణచోదితాః. ఇప్పుడు రావణుడు వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్ ఉందిగా, దాని ప్రకారం ఇంకా ఆవిడ్ని భర్షించటం, బాధించటం, హింసించటం మాటలతో చేతలతో మొదలుపెట్టారు. అవలీనస్స నిర్వాక్యో హనుమాన్ శంశుపాద్రుమే. మరి శ్రీ హనుమంతుల వారు, మనం అమ్మవారిని సీతమ్మవారు అంటున్నాం,
సర్వశక్తి స్వరూపిణి అంటున్నాం, రాముణ్ణి శ్రీరాముడు అంటున్నాం, రామచంద్ర ప్రభు అంటున్నాం. వాళ్ళిద్దరూ సత్య స్వరూపులు కాబట్టి. మరి తర్వాత మనకి వంద్యుడైనటువంటి హనుమంతుడిని ఏమంటున్నాం? శ్రీ హనుమంతుడు అంటున్నాం. అది మన హనుమంతుడిని శ్రీ హనుమంతుడు అని గౌరవించటం మన ముఖం ఏనాడు చేసుకున్నటువంటి మన వాగ్యంత్రం పుణ్యం. ఆ పుణ్యవశ్యం చేతనే మనం హనుమంతుడిని శ్రీ హనుమంతుడు అంటున్నాం అని ఆయన్ని గౌరవించుకుంటున్నాం, ఆయన్ని సత్కరిస్తున్నాం, ఆయన్ని మనస్సులో నిలుపుకుంటున్నాం. ఎందుకని? ఆయన మనకి సాధనా క్రమంలో గురువు. ఎక్కడికి తీసుకెళ్తాడు? లక్ష్యం వైపుకి. మన లక్ష్యం ఏమిటి? మొదటి లక్ష్యం సీతారాములు, తదనంతర లక్ష్యం నిర్గుణ పరమాత్మ తత్వం. అది మర్చిపోతే ఇది వృధా అవుతుంది. ఇదే మన లక్ష్యం. రామాయణ మార్గం, రమణీయమైన రామాయణ మార్గ అధ్యయనంలో మన లక్ష్యం ఇదే. మిగతా విషయాలు ఏవి మనకి ప్రసక్తములు కావు. అదే చెప్తున్నారు. అవలీన నిర్వాచ్య శింశుభాద్రుమే అవలీన సీతాం సంతర్జయంతి స్థా రాక్షసీకి అశృణోత్కపి. వాళ్ళంతా మధ్యలో వాల్మీకి అదే రచనా శిల్పం. ఇప్పటిదాకా ఒక్క ముక్క హనుమంతుడిని గురించి చెప్పలేదు కదా. రావణాసురుడు వచ్చి చెప్పి వెళ్ళేదాకా ఇప్పుడు ఎందుకు స్మరిస్తున్నాడు? ఆయన ఉన్నాడని మీరు మర్చిపోతారేమో. ఎవరు? మనం మర్చిపోతామేమో అని ఆయన గుర్తు చేస్తున్నాడు. తాం అభిక్రమ్య సంక్రుద్ధాః వేపమానాం సమంతత. అభిక్రమ్య చుట్టుముట్టి భృశం సంలిలుహు దీప్తాన్ ప్రలంబాన్ దశనచ్చదాన్. తమ ఎర్రటి పెదవుల్ని నాకుతున్నారు, చప్పరిస్తున్నారు. ఎదురుకుండా రుచికరమైన పదార్థం కనిపించినప్పుడు మానవుడి నోట్లో లాలాజలం ఊరి నోరు ఎలాగా నాలిక చప్పరిస్తాడో వీళ్ళు కూడా సీతమ్మ వారిని ఎప్పుడు తినేద్దామా అని వాళ్ళు చప్పరిస్తున్నారు. ఊచుశ్చ పరమ క్రుద్ధాః ప్రగృహ్య ఆశు పరశ్వధాన్. గండ్రగొడ్డళ్ళు చేత్తో పట్టుకున్నారు అంటున్నారు. నేయమర్హతి భర్తారం రావణం రాక్షసాధిపం. రాక్షసాధిపుడైన రావణుణ్ణి భర్తగా పొందటానికి ఈమె అర్హురాలే కాదు. అసలు వీళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. ఆయన ఏదో మరి మతి చెడో ఏమో నీ మీద మోసపడి నిన్ను భార్య అంటున్నాడు. కానీ మా దృష్టిలో అసలు మా రావణాసురుని వివాహం ఆడే యోగ్యత నీకు లేదని అమ్మవారికి వాళ్ళ సంస్కారం కొద్దీ అంటున్నారు. సంభత్స్యమాన భీమాభి రాక్షసీభిర్ వరానన అయినటువంటి సీతమ్మ వారు రాక్షస స్త్రీల చేత భర్స్యమాన, ఆ విధంగా బెదిరింపబడుతూ, సా బాష్పం అపమార్జంతి శింశుపాం తాం ఉపాగమతు. పొరలి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ హనుమంతుడు కూర్చుని ఉన్న అశోక వృక్షం యొక్క మూలానికి జరిగింది. ఇంతకు ముందు ఎక్కడ చెప్పాడు? ఆ భవనం ముందు ప్రదేశంలో కూర్చొని ఉన్నది. ఇప్పుడు అక్కడి నుంచి శింశుపా వృక్షం యొక్క మొదటికి చేరింది. తతస్తాం శింశుపాం సీత రాక్షసీభిః సమావృత అభిగమ్య విశాలాక్షి తస్థౌ శోక పరిప్లుత. దుఃఖం పరిప్లుతులారై అలా ఉన్నది. తాం కృశాం దీనవదనాం మలినాంబరధారిణీం భర్త్సయాన్ చక్రిరే సీతాం రాక్షస్యస్తాం సమంతతః. తతః తాః వినతానామ రాక్షసీ భీమదర్శన. వాళ్ళల్లో వినత అనేటటువంటి ఒకానొక భీమదర్శన భయంకరమైనటువంటి ఆకారం కలదు. చూసే వాళ్ళలో భయాన్ని కల్పిస్తుంది. పైగా కుపితాకార, ఆవిడ ఆకారంలో కోపం అంతా గూడు కొట్టుకుపోయి కోపం వచ్చేసింది ఆవిడకి. తర్వాత కరాళ భయంకరంగా, నిర్ణతో ధరి వంకర టింకరగా ఉన్నది ఆవిడ. తర్వాత ఆవిడ అంటున్నది, అబ్రవీతు సీతే పర్యాప్తమేతతు ఏతావతు
భర్తృస్నేహో నిదర్శిత. ఓ సీత, ఇప్పటిదాకా నువ్వు నీ భర్త మీద ఉన్నటువంటి ప్రేమానురాగాల్ని బాగా చూపించావు, కానీ ఎక్కువగా చూపించావు. ఇక చాలు, ఇంకా నువ్వు నీ భర్త మీద ప్రేమానురాగాల్ని చూపించటం కట్టిపెట్టావు. సర్వత్రా అతికృతం భద్రే, నువ్వు చాలా ఎక్కువగా ప్రవర్తించేశావు. అతిగా ప్రవర్తిస్తే ఏమవుతుంది? వ్యసనాయోపకల్పతే, అతి సర్వత్ర వర్జేత్ అనే మాటకి నువ్వు ఎక్కువగా ఇంకా నీ భర్తను గురించి పొగిడావంటే నీకు దుఃఖమే వస్తుంది. సీత, ఒక మానవకాంత ధర్మాన్ని నువ్వు బాగానే ఆచరించావు, చాలా సంతోషం, నీకు మేలు కలుగ్గాక. నీ హితం కోసమే నేను 2 మాటలు చెప్తున్నాను, వింటావా? పరితుష్టాస్మి భద్రంతే మానుషస్తే కృతో విధి. నీవు చేయవలసిన విధి ఏమిటది? మానుషమైన విధి భద్రంగా చక్కగా చేశావు. మమాపితు వచ పద్యం బ్రువంత్యాగ. పద్యం వచ, నీకు ఇష్టమైన మాట నేను చెప్తాను. కురు మైథిలి, నేను చెప్పిన మాట చేయమ్మా. రావణం భజ భర్తారం, భర్తారం సర్వరక్షసాం. భర్తారం రావణం భర్తారం భజ. భర్తారం భర్తగా రావణుని స్వీకరించు. ఎవరా రావణుడు? భర్తారం సర్వరాక్షసాం. విక్రాంతం రూపవంతంచ సురేశమివ వాసవం. వీళ్ళు కూడా ఇంద్రుండే ఒక ప్రయోజనంగా, ఒక లక్ష్యంగా స్వీకరిస్తారు. దక్షిణం త్యాగశీలంచ సర్వస్య ప్రియదర్శనం మానుషం కృపణం రామం త్యక్త్వా రావణమాశ్రయ. మానుషుడైనటువంటి ఆ రాముణ్ణి విడిచిపెట్టి నువ్వు రావణాసురుని ఆశ్రయించవమ్మా. నువ్వు ఈయన దక్షిణుడు, దాక్షిణ్యం గలవాడు, సర్వస్వ ప్రియదర్శనుడు, అందరికీ ఇష్టమైన దర్శనం గలవాడు. ఈయన్ను చూసిన ప్రతి వాళ్ళు ఈయన్ని ఇష్టపడతారు అని ఆ వినత అనే ఆవిడ దివ్యాంగ రాగా వైదేహి, దివ్యాంగ రాగా దివ్యాభరణ భూషిత. అంగరాగాలు దివ్యములైన మైపోతలతో, ఆ దివ్యములైన ఆభరణాలతో వెలుగొందుతూ అద్య ప్రభృతి సర్వేషాం లోకానాం ఈశ్వరీ భవ. ఈ రోజు నుంచి లోకాలకందటికీ నువ్వు ఈశ్వరి అధిపతురాలువి అయిపో. ఎలాగా? అగ్నిదేవుడికి అగ్నే స్వాహ యథా దేవి శచీవేంద్రస్య. ఇందాక ఆవిడ ఎన్నో ఉదాహరణలు చెప్పింది, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. కింతే రామేణ వైదేహి కృపణేన గతాయుష. వీళ్ళందరి దృష్టి ఒకటే. రాముడు రాజ్యం పోగొట్టుకున్నాడు, భార్యని పోగొట్టుకున్నాడు, అసమర్థుడు, ఏమీ చేయలేక అరణ్యాల్లో భార్య కోసం విలపిస్తూ తిరుగుతున్నాడు, ఏ ప్రయోజనం నెరవేర్చలేదు అని వాళ్ళ ఆలోచన. ఏతదుక్తంచ మే వాక్యం యది త్వన్న కరిష్యసి. నేను చెప్పిన ఈ మాటలు గనక నువ్వు చేయకపోయినట్లయితే అస్మిన్ ముహూర్తే సర్వాః త్వాం భక్షయిష్యామహే వయం. వయం త్వాం భక్షయిష్యామహే. మేమంతా కలిసి నిన్ను శుభ్రంగా తినిపారేస్తాం. అన్యాతు వికటానామ లంబమాన పయోధర. ఈవిడ ఇంకొక ఆవిడ వికట. అబ్రవీత్ కుపిత సీతాం ముష్టి ముద్యమ్య గర్జతి. ఈసారి ఈవిడ పిడికిలి బిగించి ఇలా చూపించి ఒక్క గుద్దుకు నేను చంపేస్తానన్నట్టుగా ఆమె మీదకు దూకుతూ గర్జిస్తూ బహూన్య ప్రియ రూపాణి వచనాని సుదుర్మతే. ఓ దుర్మతివి నువ్వు సీత, నువ్వు బుద్ధిహీనురాలివి. బహూన్య అప్రియ రూపాణి, ఇంతవరకు నువ్వు ఎటువంటి అప్రియములైన మాటలు మాట్లాడావో తెలుసా? అనుక్రోశాత్ మృదుత్వాచ సోఢాని తవ మైథిలి. ఏదోలే పాపం, మానవ స్త్రీ భర్తకు దూరంగా ఉంది, ఎప్పుడు కష్టాలు అనుభవించింది కాదు, ఇప్పుడు కష్టాలు అనుభవిస్తోంది అనేటటువంటి ఒక విధమైన సానుభూతితో నువ్వు పలికిన పరుషపు వాక్యాలన్నీ మేము ఇప్పటిదాకా భరించాం.
నచ కురుషే వాక్యం హితం కాల పురస్కృతం. మేము ఎలా చెప్తున్నాం నీకు? కాలానుగుణంగా హితమైన వాక్యం చెప్తున్నాం. అది గనక నువ్వు చెయ్యకపోయినట్లయితే ఆనీతాసి సముద్రస్య పారమన్యైర్ దురాసదం. అసలు నేను ఎందుకు తీసుకొచ్చారు? సముద్రం యొక్క అవతల నుంచి దుష్పారమైనటువంటి యువతుల వైపుగా నిన్ను ఎందుకు తీసుకొచ్చారు? రావణ అంతఃపురం ఘోరం ప్రవిష్టాచాసి మైథిలి. ఘోరమైనటువంటి, ఘోరం అంటే ఎవరు ప్రవేశించటానికి వీల్లేనటువంటి రావణ అంతఃపురంలో నిన్ను ప్రవేశపెట్టాడు ఆయన. రావణస్య గృహే రుద్ధాం అస్మాభిస్తు సురక్షితం. నువ్వు రావణుడి గృహంలో ఖచ్చితంగా బంధింపబడ్డావు, మేమంతా నిన్ను రక్షిస్తున్నాం. నత్వాం శక్త పరిత్రాతుం అపి సాక్షాత్ పురందరగా. ఆ దేవేంద్రుడైనా సరే నిన్ను రక్షించలేడు. కురుష్వ హితవాదిన్యా వచనం మమ మైథిలి. నేను నీకు హితం చెప్తున్నాను, ఇంకా నువ్వు ఇక్కడి నుంచి బయట పడలేవు. ఒప్పుకోవటం తప్ప నీకు వేరే మార్గాంతరం లేదు. ఆ రాముడు బలహీనుడు, రాలేడు. ఎవరిని ఏమీ చేయలేడు, రావణాసురుణ్ణి జయించలేడు. వాళ్ళ గట్టి నమ్మకం అది. అలమశ్రు ప్రపాతేన. ఎందుకమ్మా అది ఏడ్చి 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 ఆ కళ్ళు ఎండిపోతున్నాయి. శోకం త్యజ శోకం అనర్థకం. ఇదిగో అనేక దుఃఖాలని కల్పించేటటువంటి ఆ శోకాలని విడిచిపెట్టిన ముందు భజ ప్రీతంచ హర్షంచ. ప్రీతిని హర్షాన్ని కలిగి ఉండు. త్యజయితాం నిత్య దైన్యతాం. రోజు దైన్యమే, ఆ దైన్యత్వం వద్దు, దీనత్వం వద్దు. సీతే రాక్షస రాజేన సహ క్రీడ యథా సుఖం. రాక్షసరాజు గారితో క్రీడించవమ్మా. జానాసి యథా భీరు స్త్రీణాం యౌవనమద్రుమం. ఈ మాట రావణాసురుడే చెప్పాడు. ఆ మాటనే మళ్ళీ ఈ వికట అనే ఈవిడ కూడా చెప్తూ ఉన్నది. ఆ యౌవనం అధ్రువం కదా, యౌవనం పోయిన తర్వాత ఇంకా నీ మొహం ఎవరు చూస్తారు? యావన్నతే వ్యతిక్రమేత్ తావత్ సుఖమాప్నుహి. యౌవనం అతిక్రమించక ముందే నువ్వు సుఖాన్ని అనుభవించు. ఉద్యానాని చ రమ్యాణి పర్వతోపవనాని చ. ఎటువంటి రమ్యమైన ఉద్యానవనాలున్నాయి, క్రీడా పర్వతాలున్నాయి, వనాలున్నాయి. వీటన్నింటిలో హాయిగా నువ్వు రావణాసురుడితో కలిసి విహరించు. సహ రాక్షస రాజేన చరత్వం మదిరేక్షణే. ఓ సీత, నువ్వు మదిరేక్షణవి అంటే అర్థం ఏమిటనమాట? నువ్వు సుందరివి అంటే నీ కనుల్లో, కనుల వంక ఎవరైనా చూస్తే వాళ్ళల్లో మత్తుని కలిగించే లక్షణం ఉన్నదని ఈవిడ కొత్త విశేషాన్ని కనిపెట్టింది. స్త్రీ సహస్రాణి తే దేవి వశే స్థాస్యంతి సుందరి. వేల కొద్ది స్త్రీలు నీ యొక్క ఆజ్ఞకు లోబడి నీ ఎదురుకుండా వశవర్తులై ఉంటారు. రావణం భజ భర్తారం భర్తారం సర్వరాక్షసాం. ఇంతకు ముందు చెప్పిన మాటనే ఈవిడు మళ్ళీ చెప్తున్నది. ఉత్పాట్యతే హృదయం భక్షయిష్యామి. ఆ ముష్టి ముద్యమ్య అన్నాడు కదా, ఆ ముష్టితోటే ఇంకా ముందు మర్యాదగా చెప్పి తర్వాత ఇదిగో ఇదే గుప్పిడితో, ఇదే చేత్తో నీ హృదయం, నీ గుండెని ఉత్పాట్య పీకేసి తిని పారేస్తాను. యది మే వ్యాహృతం వాక్యం నా యథావత్ కరిష్యసి. నేను చెప్పిన మాట చెప్పినట్లు నువ్వు చెయ్యకపోయావో నీ యొక్క గుండెకాయ తీసి నేను తిని పారేస్తాను. తతశ్చండోదరీ నామ రాక్షసి క్రోధమూర్ఛిత భ్రమయంతి మహచ్చూలం. ఈవిడేం చేసింది? ఈసారి ఓ పెద్ద గొప్ప శూలాన్ని పట్టుకొచ్చింది. దాన్ని భ్రామయంతి గిరగిరా తిప్పుతూ అంటున్నది. ఇదం వచనం అబ్రవీత్. ఈవిడేమంటున్నది? ఇమాం హరిణలోలాక్షిం త్రాసోత్కంపి పయోధరాం రావణేన కృతాన్ దృష్ట్వా దౌహృదో మే మహానభూతు. రావణాసురుడు అపహరించి తీసుకువచ్చినటువంటి ఈ ఆ భయంతో వణికిపోతున్న ఈ
ఈ సీతమ్మను చూస్తే నాకు ఎంతో కోరిక. ఏమిటి కోరిక? ఒక్కసారి అలాగా భక్షించేసేయాలి అనే కోరిక. మహానభూతు, నాకు గొప్ప కోరిక కలుగుతున్నది. యకృత్ ప్లీహం అధోత్పీడం హృదయంచ సబంధనం ఆంత్రాణ్యపి తదా శీర్షం ఖాదేయమితి మే మతికి. మనిషిలో ఉన్న అవయవాలన్నింటినీ వరుసపెట్టి చెప్పి వీటన్నింటినీ నేను ఈవిడ్లోంచి తీసి తినేసేస్తాను. తతస్తు ప్రఘసనామ రాక్షసి వాక్యమబ్రవీత్ కంఠమస్యా, ఆవిడ మర్చిపోయింది. ఈవిడ నృశంసాయా పీడయా మక్కిమాస్యతే. ఏంటి చూస్తున్నారు? రండి ఒక అడుగు ముందుకేసి ఈవిడ యొక్క కంఠం పట్టుకుని గట్టిగా అందరం పిసికేద్దాం. అప్పుడేమవుతుంది? నివేద్యతాం తతో రాజ్ఞే మానుషి సామృతేతిగా. ఈవిడ ఎప్పుడైతే చచ్చిపోతుందో ఎవరో ఒకరు వెళ్ళి రాజుగారికి చెప్పండి, ఆ మానవ మాతృరాలు, ఆ మానవ స్త్రీ చచ్చిపోయింది స్వామి, ఇంక నువ్వు ఆవిడ గురించి మర్చిపో అని ఒక మాట చెప్పేయండి. మనం గొంతు పిసికేవిండి చంపేద్దాం. నాత్ర కశ్చన సందేహక ఖాదతేతి సవక్ష్యతి. ఇంకా అందులో అనుమానం లేదు. అలాగా చనిపోయిందా? అయితే మీరు తినేయండి అని ఆయన మనని ఆజ్ఞాపిస్తాడు. తతస్త్వజాముఖీ నామ రాక్షసి వాక్యమబ్రవీత్. అజాముఖి అంటున్నది ఆవిడ. విశస్యే మాం తతసర్వాన్. తర్వాత ఏం చేద్దాం? విశస్య, ఈవిడ్ని ముక్కల ముక్కల కింద చేసి సర్వాన్ సమాన్ కురుత పిలుకాన్, సమాన భాగాలు చేసుకుందాం, వాటాలు. విభజామ తతసర్వాగ, ముందే వాటాలు వేసేసుకుందాం. వివాదో మే నరు రోచతే. తర్వాత మళ్ళీ నువ్వు ఎక్కువ తిన్నావు, నువ్వు తక్కువ తిన్నావు, నేను తక్కువ, నాకు తక్కువ వచ్చింది, ఇలాంటి వివాదాలు నాకు నచ్చవు. సేయమానీయతాం క్షిప్రం పేయమానీయతాం క్షిప్రం. వెంటనే ఆ మదిర కళ్ళు పట్టుకురండి. లేఖ్యం, ఆ లేఖ్య పదార్థాలు. ఉచ్చావచం బహు, అనేక భక్ష్య పదార్థాలు, నంచుకునే పదార్థాలు తీసుకురండి. తతశూర్పణక నామ రాక్షసి. ఈవిడ ఇంకో శూర్పణక. ఈవిడ అంటున్నది అజాముఖ్య యదుక్తం హి తదేవ మమ రోచతే. అజాముఖి ఇచ్చే ఏది చెప్పిందో నాకు అదే బాగా నచ్చింది. సురాచ అనియతాం, తీసుకురండి సుర. క్షిప్రం సర్వశోక వినాశిని మానుషం మాంసమాస్వాద్య. ఈ మధ్యలో మనకి ఎక్కడ మానవ మాంసం దొరకలేదు కదా, ఎందుకని మన రాజ్యంలో మానవుడు ఎవడు లేడుగా, ఈవిడే దొరికింది. ఈవిడ మాంసాన్ని మనం తినేద్దాం. ఇది ఎవరి లక్షణం? పెద్ద పులుడు, సింహాలు, వాటి యొక్క లక్షణం. నృత్యామోద నికుంభిలాం. ఆ తర్వాత భూమి మీద హాయిగా నాట్యం చేద్దాం. ఏవం సంభత్స్యమాన సా సీత సురసుతోపమా రాక్షసీభి సుఘోరాభిగి ధైర్య ముత్సృజ్య రోదితి. వాళ్ళ మాటలకి ఆవిడకి ఆ ధైర్యం కోల్పోయి రోదితి అంటే సీతమ్మ ఒంటరిగా ఉన్నది కాబట్టి ఆవిడ విలపిస్తున్నది. ఇంకా తదా తాసాం వదంతీనాం పరుషం దారుణం బహు రాక్షసీనాం అసౌమ్యానాం రురోధ జనకాత్మజ. ఏవముక్తాతు వైదేహి రాక్షసీభిర్మనస్విని ఉవాచ పరమత్రస్త బాష్పగద్గదయా గిరా. గొంతు దుఃఖంతో పూడిపోయి మాటలు సరిగ్గా పెకలి రాలేనటువంటి స్థితిలో కొన్ని అంటున్నది. నా మానుషి రాక్షసస్య భార్య భవితుమర్హతి. ఏమమ్మా, రాక్షసుడికి మానవ స్త్రీ భార్య ఎలా అవుతుందమ్మా? అవ్వదు. కామం కాదతమా, మీ ఇష్టం, తినేసేయండి. సర్వాహ నకరిష్యామి ఓ వచః. ఈ మాట ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. సా రాక్షసీ మజ్జగత సీత సురసుతోపమా న శర్మ లేవే దుఃఖార్త రావణేన చతర్జిత. ఇంతకు ముందు రావణాసురుడు ప్రలోభ పెట్టి భయపెట్టి ఆయన వెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తున్నారు. ఆవిడికి ఏమాత్రం ఆ మనస్సుకి అసలు శాంతి అనేది కలగట్లేదు. వేపతే స్మ అధికం సీత విశంతి వాంగం ఆత్మన. ఆవిడ గజగజ
వణికిపోతోంది. వనే యూధ పరిభ్రష్ట మృగి కోకైరివార్దిత. తోడేళ్లు పీడిస్తే ఏ విధంగా లేడి భయపడి వణికిపోతుందో అలాగా. సాతు అస్య అశోకస్య విపులాం శాఖాం ఆలంబ్య పుష్పితాం చింతయామాస శోకేన భర్తారం భగ్నమానస. ఇప్పుడు ఈ సమయంలో ఆవిడికి భర్త అయిన శ్రీరామచంద్ర ప్రభువు గుర్తుకు వచ్చాడు. ఆయన తలుచుకుంది. సా స్నపయంతి విపులౌ స్తనౌ నేత్రజలస్రవై. కళ్ళ నుంచి నీరు ధారాపాతంగా కారిపోయి శరీరం అంతా తడిచిపోతుంటే చింతయంతి నశోకస్య తదాంతం అధిగచ్చతి. ఈ శోకానికి అంతం ఎప్పుడో ఆవిడికి అర్థం కావటం లేదు. సా వేపమాన పతిత ప్రవాళే కదలీయద. ఆ ప్రళయవాయువు వీస్తూ ఉన్నప్పుడు ఆ అరటి చెట్టు ఎలా ఊగిపోతుందో అలా రాక్షసీనాం భయత్రస్త వివర్ణ వదన అభవత్. తస్యాసా దీర్ఘ విపులా వేపంచ సీతయా తదా దదృశే కంపిని వేణి వ్యాళీవ పరిసర్పతి. ఆమె యొక్క వేణి జడ వ్యాళీవ ఒక పెద్ద నాగుపాములాగా కదులుతూ పరిసర్పతి. సా నిశ్వసంతి దుఃఖార్త శోకోపహత చేతనరాలై అమ్మవారు దుఃఖంతో నిశ్వసంతి నిట్టూరుస్తూ ఆర్త వ్యసృజదశ్రూణి మైథిలి విలలాపహ. అమ్మవారి యొక్క ఆ దీర్ఘమైనటువంటి విచార దశని, దుఃఖ దశని ఎంత విపులంగా వర్ణించినా వాల్మీకి సంతృప్తి కలగటం లేదు. ఎందుకు ఇంత? ఒక్కసారి మనం పునరాలోచించినట్లయితే ఇది తన యొక్క విభూతి అయినటువంటి లోకం మీద అమ్మవారు నిర్గుణ స్వరూపురాలైనటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి అప్రకటితంగా ఉన్న శక్తి, ఆ అప్రకటితంగా ఉన్నటువంటి జ్ఞానము, జ్ఞానశక్తి సమాహారమైనటువంటి ఆ మహాశక్తికి ఈ లోకం మీద ఉన్నటువంటి జాలి. అయ్యో వీళ్ళు నా స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారే, కథాపరంగా రాక్షస స్త్రీలు నన్ను గుర్తించలేకపోతున్నారే అని. సాధకులు కూడా వాళ్ళు కూడా మోహానికి లోబడి, అజ్ఞానానికి లోబడి గుర్తించలేకపోతున్నారే అని మానవ జాతి మీద అమ్మవారి దుఃఖానికి అర్థం ఏమిటి అంటే స్పష్టంగా ఇందులో ఏ విధమైన అనుమానం అక్కర్లేదు. అమ్మవారి దుఃఖం అమ్మవారికి దుఃఖమా? అమ్మవారు దుఃఖాతీతురాలు, ఆవిడికి దుఃఖం ఏమిటి? ఎందుకు వర్ణిస్తున్నాడు ఇంత విపులంగా వాల్మీకి అంటే అమ్మవారి దుఃఖానికి అర్థం మానవ సాధకుల మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు. అయ్యో వీళ్ళు ఎందుకు తమ స్వరూపాన్ని గుర్తించలేకపోతున్నారు అనే ఆ విచారంగా మనం దాన్ని భావించుకుంటే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. హా రామేతి చ దుఃఖార్త హా పునర్లక్ష్మణేతి చ హా శ్వశ్రు మమ కౌసల్యే హా సుమిత్రేతి భామిని. శ్రీరాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సుమిత్రని, కౌసల్యని లోక ప్రవాద సత్యోయం పండితై సముదాకృత అకాలే దుర్లభో మృత్యు స్త్రియా వా పురుషస్య వా. స్త్రీ పురుషుల్లో ఎవరికైనా సరే తాము కోరుకున్నప్పుడే మరణం సంభవించదు, అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది అని ప్రాజ్ఞులు అంటారు. లోక ప్రవాద సత్యోయం పండితై సముదాకృత. పండితులందరూ చెప్పే మాట నిజమే. అకాలే దుర్లభో మృత్యు. అకాల మరణం రాదు ఎవరికి. ఇది నిజమైనటువంటి వైదిక ప్రమాణంతో కూడిన మాట. కానీ ఈ రోజుల్లో మనం అకాల మరణం అనే మాట రోజుకు 100 సార్లు పేపర్లలో చూస్తున్నాం, వింటున్నాం. వేద ధర్మం పూర్తిగా అనుష్ఠింపబడితే ఈ అకాల మరణాలు ఉండవు. అదే చెప్తోంది అమ్మవారు. అకాల మరణం అనే మాట రాముడి ఎడబాటుకు లోనై ఈ విధంగా రాక్షస స్త్రీలచే బాధింపబడుతూ క్షణకాలమైనా నేను జీవించి ఉండకూడదు, కానీ నాకు మరణం రావట్లేదు. యత్ర అహం ఏవం
క్రూరాభి రాక్షసీభిరిఘార్దిత. ఇంతమంది క్రూరురాళ్ళైన రాక్షస స్త్రీల చేత నేను బాధింపబడుతూ ఉన్నప్పటికీ జీవామి, కర్మ కొద్దీ జీవించి ఉన్నాను. అసలు ఎప్పుడో మరణించాలి. ఆ రావణుడు వచ్చి ఒక మాట అనగానే నేను మరణించి ఉండాల్సిందే. రామేణ హీనా రామేణ ముహూర్తమపి దుఃఖిత ఏషా అల్పపుణ్య. అమ్మవారు తనలో తాను వాళ్ళతో మాట్లాడటం లేదు, వాళ్ళు ఇంకా ఇట్లాగే వాగుతున్నారు. ఈవిడ తనలో తాను స్వాగతం అనుకుంటున్నది. అమ్మవారు ఇంతవరకు ఇలా తనలో తాను అనుకోలేదు ఎప్పుడు. ఇదే మొట్టమొదటిసారి తన దుర్దశని, తన దీన దశని తలుచుకొని నాకు మరణం వచ్చి ఉంటే బాగుండి ఉండేది. ఇది కథాపరమైన విషయమే. ఏషా అల్ప పుణ్య కృపణ వినశిష్యామి అనాథవతు. ఇక్కడ దిక్కుమొక్కు లేని విధంగా నేను నశించిపోవాలి. సముద్ర మధ్యే నౌహు పూర్ణ వాయువేగైరివాగత భర్తారం తమపశ్యంతి. నాకు భర్త కనపట్టలేదు. రాక్షసి వశమాగత, నేను వచ్చి ఈ రాక్షస స్త్రీల మధ్యలో పడిపోయాను. సీదామి కలు శోకేన, దుఃఖంతో కొనారెళ్ళిపోతున్నాను. కూలంతో యహతం యథా, ఒడ్లను ఊరుసుకుని పోతూ ఉంటే నది ఆ ఒడ్డు ఎలా విరిగి పడిపోతుందో అలాగా. తం పద్మదళ పత్రాక్షం, తామర రేకులు వంటి కన్నులు కలవాడు. సింహ విక్రాంతగామినం, సింహపు నడక వంటి నడక కలవాడు. ధన్యా పశ్యంతి మేనాదం కృతజ్ఞం ప్రియవాదినం. ఎక్కడో ఒక మూల చిన్న ఈర్ష్యాభావం. నా స్వామిని, పద్మపత్ర విశాలలోచనుడైన స్వామిని, సింహగమనుడైన స్వామిని ఎవరో ధన్యులైన స్త్రీలు చూస్తున్నారు. ఎవరు చూస్తారు? ఎవరు చూడటం లేదు. కానీ స్త్రీ స్వభావం అలా అనిపిస్తుంది కథాపరంగా. సర్వదా తేన హీనాయాగ రామేణ విదితాత్మన, రాముడు ఆత్మస్వరూపుడు, ఆత్మజ్ఞానం గలవాడు. ఆయన చేత నేను హీనయ, ఆయన వియోగాన్ని అనుభవిస్తూ తీక్ష్ణం విషమివాస్వాద్య దుర్లభం మమ జీవితం. నేను ఎలాగ ఉన్నాను? తీక్ష్ణమైన విషాన్ని మింగిన దానిలాగా ఇంక నేను జీవించి ఉండటం దుర్లభం, కష్టం. కీదృశంతు మయా పాపం పురా జన్మాంతరే కృతం. ఇప్పుడు కర్మ లోకోయం కర్మబంధన, నేను పూర్వజన్మలో ఏ పాపం చేసుకున్నానో ఏమో. ఏనేదం ప్రాప్యతే దుఃఖం మయా ఘోరం సుదారుణం. ఇటువంటి ఘోరమైన దారుణమైన భర్తృరహిత భర్తకి దూరమై రాక్షస స్త్రీల చేత అధమాధముడైన రావణాసురుని చేత తర్జింపబడుతూ, భర్షింపబడుతూ, బెదిరింపబడుతూ, హింసింపబడుతూ ఉండేటటువంటి ఈ స్థితిలో ఇప్పుడు నేను ఉండటానికి ఇంతకు పూర్వం ఎటువంటి ఘోరమైన నీచమైన పాపం చేసి ఉంటాను అంటే, అటువంటి ఆలోచనలు ఉంటే ఇటువంటి స్థితి తప్పదు. ఏ ఆలోచన ఉంటే అదే స్థితి, అంతే తప్ప అందులో పూర్వజన్మ చేసుకోవడం అలాంటిదేమీ మనం కొత్తగా భావించనక్కర్లేదు. జీవితం త్యక్తుమిచ్చామి శోకేన మహతావృత. ఇంకా నేను జీవించాలన్న కోరిక ఏమాత్రం లేదు, జీవితం విడిచిపెట్టేయాలనే అనుకుంటున్నాను. రాక్షసి భిశ్చ రక్షంచ రామో నాసాధ్యతే మయా. ఈ రాక్షసులా బాధిస్తున్నారు, రాముడా రాడు, ఏం చేయాలి? దిగస్తు కలు మానుష్యం, ఈ మానుష భావమే ఇది వద్దు. ఇదేమిటమ్మా, నువ్వు మానవురాలుగా అవతరించావు కదా. అలాగా, నువ్వు తల్లి గర్భాన జనించలేదు కదా, జనిస్తే నిజమైన మానుషురాలవే. కానీ అయోనిజవై నువ్వు కావాలని ఈ మానుష భావాన్ని స్వీకరించావమ్మా. ఇప్పుడు నీకు అర్థమైంది. ఏమర్థమైంది? భర్తృవియోగం ఎంత బాధాకరంగా ఉంటుందో అర్థమైంది. ఎందుకు అటువంటి స్థితిని నువ్వు తెచ్చుకున్నావు అంటే దీనికి మేము సమాధానం చెప్పమంటావా? బాబు, ఇలాంటి స్థితి తెచ్చుకుంటే ఓ స్త్రీలారా, ఓ మహిళామణులారా,
మీరు భర్తతో ఇలాంటి స్థితిని తెచ్చుకోకండి. తెచ్చుకున్నట్లయితే మీకు నిష్కృతి మోక్షం అనేది ఉండదు అని స్త్రీలోకానికి ఒకానొక గుణపాఠాన్ని చాటి చెప్పటానికే నువ్వు ఈ మానుష భావాన్ని వహించావని మేము అనుకోవటంలో తప్పు లేదమ్మా. కానీ నువ్వు మాత్రం ఏమంటున్నావు? దిగస్తు ఖలు మానుష్యం దిగస్తు పరవశ్యతాం. మానవత్వమే ఆ అసహ్యం, అందులోనూ పరవశత్వం, ఇతరులకి అధీనమైపోయి ఉండటం మరీ ఘోరం. నశక్యం యత్ పరిత్యక్తుం ఆత్మచ్ఛందేన జీవితం. మరి అందువలన ఈ జీవితం త్యజించడానికి నాకు అవకాశం లేదు అంటే నేను హనుమంతుల వారు కూడా జీవితాన్ని నేను విడిచిపెట్టేస్తానని అనుకున్నాడు. కుదరదు, విడిచిపెట్టాలనుకున్నాడు. అమ్మవారు కూడా నిరాశకి లోనైనట్టు ఒక మాట అంటూ నాకు మరణించడానికి కూడా స్వామి ఆజ్ఞ లేదు కాబట్టి నేను మరణించే ప్రశ్నే లేదు. నశక్యం యత్ పరిత్యక్తుం ఆత్మచ్ఛందేన జీవితం. కాబట్టి ఈ జీవితాన్ని నేను పరిత్యజించేటటువంటి ఇది లేదు.